ఈ ఒలింపిక్ అసోసియేషన్ అనేది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా గందరగోళం సృష్టిస్తుంది. అసలు ఒలింపిక్ రన్ను నిన్న ఏంది, ఇవాళ ఏంది, అఫీషియల్ ఏంది, అన్అఫీషియల్ ఏంది, అసలు ఎవరికి కన్ఫ్యూజన్ ఉంది. అటెండ్ అయ్యేటలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. జిల్లాలో ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్లు అందరూ కూడా గ్రూపులు అయిపోతున్నారు. స్పోర్ట్స్ మెన్ అంటే యూనిటీ ఉండాలి, ఐక్యత ఉండాలి. స్పోర్ట్స్ అంటే ఐక్యత ఉండి ఆటలు ఆడాలి. ఇక్కడ అఫీషియల్స్ ఒకవైపు, అన్అఫీషియల్స్ ఒకవైపు, ఆటగాళ్ళు ఒకవైపు, ఇంకోరు ఒకవైపు, ఈ గ్రూపుల మధ్యలో ఎక్కడ స్పోర్ట్స్ అనేది ముఖ్యంగా మా జిల్లాలో ముందుకు పోతలేదు. ఎవరైనా ఆడమంటే క్రికెట్ పోటీలన్నా 2 పోటీలు 2 ఆటలు, ఒలింపిక్లన్నా 2 ఆటలు, కబడ్డీ ఆడితే 2 ఆటలు, వాలీబాల్ ఆడితే 2 ఆటలు. మరి క్రీడాకారులు ఎటు పోవాలి, ఈయన దిక్కుకోవాలన్నా ఎవరి దిక్కుకోవాలన్నా కన్ఫ్యూజన్ ఉన్నారు అంతా. నిన్న ఒలింపిక్ రన్ అయింది, నిన్న చేసినాం, మళ్ళీ ఇవాళ ఉంది అన్నారు. రావంటే రా అన్నారు, వచ్చినంత వరకు కాదన్నారు. వచ్చే వరకు కలెక్టర్ రన్ తీసుకొని వెళ్ళిపోయిండు. మళ్ళీ ఇక్కడ సర్టిఫికేట్లు అంట. మరి 2 రోజులు 2 దినాలు ప్రజాప్రతినిధులకు, మాకు, అధికారులకు ఎక్కడ చేయాలి, ఎక్కడ చూసుకోవాలి? అసలు దీనికి నియంత్రణ ఏంది, మీకు ఎవరికి చెప్పుకోవాలి ఏమో అర్థం కాని పరిస్థితి ఉంది ఇక్కడ. మరి స్పోర్ట్స్ మినిస్టర్ గారిని కూడా మేము మాట్లాడతా, స్పోర్ట్స్ మినిస్టర్ గారితో, క్రీడా శాఖల మంత్రితో కూడా మాట్లాడతా, దీన్ని ఏదో దాన్ని పరిష్కారం చేయాలని చెప్పి. ఈ పరిష్కారం చేయకపోతే ఇది బాగుండదు. అసలు ఇది పద్ధతే లేదు. స్పోర్ట్స్ అంటేనే డిసిప్లిన్ ఉండాలి. ఇదంతా ఇండిసిప్లిన్గా ఉంది ఇక్కడ వ్యవహారం అంతా కూడా. స్టేడియంలో ఇండిసిప్లినే, బయట ఇండిసిప్లిన్. ఎవరు అధికారులు ఎవరిని చెప్పుకోవాలి అర్థమైతే లేదు, స్పోర్ట్స్ మెన్ ఎవరు చెప్పుకోవాలి అర్థమైతే లేదు. అసలు ఒక ఒలింపిక్ అసోసియేషన్ ఇంకోటి ఎందుకు అర్థం కాదు. 2 ఒలింపిక్ అసోసియేషన్ అనేది దాన్ని ఎవరు గుర్తించాలా, ఎవరు చేయాలనేది అర్థం లేదు. మీద ఎవరిదో తేల్చి వాళ్ళ వైపున ఒకటే ఉన్నట్లయితే మంచిగా ఉంటుంది. ఎవరిది కరెక్టు, ఎవరిది తప్పు ప్రభుత్వమే నిర్ణయించాలి. మరి క్రీడల శాఖ మంత్రి నిర్ణయించి ఇగో వీళ్ళది కరెక్ట్ ఉంది, వీళ్ళ దాని ప్రకారం నడవాలంటే క్రీడాకారులని నడుస్తారు. ఒకరున్నాగా ఇంకో డూప్లికేషన్ అంటే అసలు ఇదంతా పోటాపోటీల మధ్యలో ఉంది. లేకపోయినా కానీ ఇక్కడ స్పోర్ట్స్ వచ్చేవరకు ప్రోటోకాల్ లేదు, పాడలేదు, ఇష్టరాజ్యంగా నడుస్తుంది అంతా.